హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను అండ్ ఈ రోజు మనం ఓఆర్‌విని కంటిన్యూ చెబుతున్నాం. సో మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చూసింటామంటే దోగ్జో వచ్చేసి ఆ డ్యూక్ ఒక ఫ్యాక్టరీ పైకి అటాక్‌కి వెళ్తాడు కదా! సో తనొచ్చేసి అక్కడే కిందికి దిగుతాడనమాట. నేలపైన ల్యాండ్ అవుతాడనమాట. నువ్వు అన్నట్టు ఆ డ్యూక్ అంటూ ఉంటే దోగ్జో ఆలోచిస్తాడు. హా! అసలు దోగ్జో ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఓఆర్‌వి స్కిల్ ఉంటుంది గదా! అది యూజ్ చేసి దోగ్జో ఏం చేయగలడంటే అవతల వాళ్ళ మైండ్ అనేది రీడ్ చేయగలడు గదా! సో అది యూజ్ చేస్తే ఇప్పుడు తన ఇన్నర్ థాట్స్ అనేవి దోగ్జా అన్నీ వినగలడనమాట. అలా వినడం గూడా ఒక ప్రాబ్లమే అన్నట్టు దోగ్జా అనుకుంటుంటాడు. ఎందుకంటే ఈ పాయింట్‌లో తన థాట్స్ అనేది దోగ్జా తన స్కిల్ యూజ్ చేసి వినవసరం లేదు. తనని చూస్తేనే యాక్చువల్‌గా అర్థమైపోతుంది. తనే అంత రివీల్ చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. కాన్వర్సేషన్స్ ఉంటాయి గదా! అవి గూడా అసలు ఏంటి తను ఇలా చెప్తున్నాడు అన్నట్లు కొందరంటే తను చెప్పేది నాకసలు అంటే ఎట్లా అంటే అసలు తను అలాంటి థాట్స్ అన్నిటిని బయటికెందుకు రివీల్ చేస్తున్నాడన్న విధంగా అంటూ ఉంటాయన్నమాట. అప్పుడే ఇంకా హా! నువ్వు ఫేక్ రెవల్యూషనరీ కదా! అని జెప్పేసి అంటుంటే, ఎవరిని ఫేక్ అంటున్నావని దోగ్జా అంటాడు. ఇంక దోగ్జా ఒక్కసారిగా ఆ ఫ్యాక్టరీ పైకి అలా ఎగిరేసి ఒక డ్యామేజ్ అయితే ఇస్తాడనమాట దానికి. ఆ డ్యామేజ్ ఇచ్చిన తర్వాత అతను ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి? ఏం చేస్తున్నాడన్నట్టు. దోగ్జా అలా డ్యామేజ్ ఇచ్చిన తర్వాత తన ఇన్కార్నేషన్ ఫార్మ్ అనేది డ్యూరబిలిటీ చాలా తగ్గిపోయుంటుందనమాట. అది డేంజరస్ లెవెల్‌కెళ్ళిపోయుంటుంది. ఇంగా ఆ డ్యూక్ అంటూ ఉంటాడు. నాట్ బ్యాడ్ అన్నట్లు. అంటే ఇప్పుడు దోగ్జా దానికి డ్యామేజ్ ఇవ్వడమే దోగ్జా అనుకున్నాడు. అంటే ఎలా చేయాలి? డ్యామేజ్ చేద్దాము అలా ఇలా. కానీ ఇప్పుడు దోగ్జా తన బాడీ గురించి ఆలోచించడం లేదనమాట. తన బాడీ చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో దోగ్జా లాస్ట్‌కి ఏం చేశాడంటే కాన్స్ట్రేషన్‌గా తన స్టేటస్‌నయితే రిలీజ్ చేస్తాడనమాట. ఇంగా రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు చూస్తాం తన ఇన్కార్నేషన్ ఫార్మ్ చాలా డ్యామేజ్ అయినందువలన తన ఇన్కార్నేషన్ ఎనర్జీ ఉంటుంది గదా! అంటే అదే కాన్స్ట్రేషన్ ఎనర్జీ ఉంటుంది గదా! అది చాలా కొద్దిగానే బయటపడిందంట. సో దాన్ని చూసి అసలు ఆశ్చర్యపోతాడు. అసలు ఈ ఎనర్జీ ఏంటి అని డ్యూక్ అడుగుతూ ఉంటాడనమాట. అసలు నువ్వు అలా అని చెప్పకనే లోపల దోగ్జా అటాక్ చేసింటాడనమాట. దోగ్జా వచ్చేసి బ్రోకెన్ హార్ట్ ఆఫ్ యంగ్ గోల్డ్ డ్రాగన్ అనేది యూజ్ చేసింటాడు. అంటే దోగ్జా ఇన్కార్నేషన్ ఫార్మ్‌ని ఇట్లా అంతా కరెక్ట్‌గా చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటాడు కదా! హార్ట్ వచ్చేసి ఇలా ఒక డ్రాగన్ దగ్గర తీసుకుంటాడు కదా! అది యూజ్ చేస్తాడనమాట. అప్పుడు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు నా ఇన్కార్నేషన్ ఫార్మ్ అనేది ఒకవేళ బాగా అంటే ఇలాంటి డ్యామేజ్ ఏం లేకోకుండా ఉండింటే దీంతో ఫైట్ చేయడం అనేది మామూలే నాకు చేయగలిగిందే. కానీ ఇప్పుడు దోగ్జా బాడీ అనేది చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దోగ్జా అలా చేయలేడనమాట. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ వచ్చేసి యాంగ్షియస్‌గా చూస్తూ ఉంటాడనమాట. ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందన్నట్లు. ఇంగ దోగ్జా ఒక ఇన్కార్నేషన్ ఫార్మ్ డ్యూరబిలిటీ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువకొచ్చేసి ఉంటుందనమాట. లిమిట్‌కయితే వచ్చేసుంటుంది. అంతకు మించి తగ్గలేదనమాట. ఇంకా దోగ్జా ఏమైనా చేస్తే ఇలానే ఈ కంబాట్ అనేది ఇట్లనే ఫైట్ చేస్తూ ఉన్నాడనుకో, దోగ్జా బాడీ అనేది మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పేసి మెసేజెస్ వస్తూ ఉంటాయి. కానీ దోగ్జా వినడనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇక్కడి వరకు రాగలిగాను. సో, నా కాన్స్టిట్యూషన్ ఫార్మ్ ఇక్కడి వరకు వచ్చి దాని స్టేటస్ రిలీజ్ చేసిన తర్వాత కూడా నేను ఇంతే చేయగలిగాను అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగ ఆ డ్యూక్ అంటూ ఉంటాడు. హా! నీ ఫైటింగ్ స్పిరిట్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. కానీ నువ్వు నన్ను గెలవలేవు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఫేక్ అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా తెలుసా ఆల్రెడీ దోగ్జాకి. నేను గెలవలేనని నాకు తెలుసని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఆ డ్యూక్ ఏమంటాడంటే, నీకే థాంక్స్ చెప్పుకోవాలి. ఫైనల్ సినారియో అనేది ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో చాలా డిలైట్‌ఫుల్‌గా ఉందని చెప్పేసి దోగ్జాని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. దోగ్జా వచ్చేసి ఇలా దోగ్జా ఫైట్ చేసిన తర్వాత తను గెలవడనే తనకు తెలుసనమాట. కానీ ఇది దోగ్జా ఆలోచించేదేంటంటే, ఫేకా? రియలా? అనేది అసలు నాకు అనవసరం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంక తనకి ఆల్రెడీ కావాల్సిందేంది ఇక్కడ ఒక రెవల్యూషన్ జరగడం అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడున్న ప్రజలందరూ రెవల్యూషనరీ ఇలా ఫైట్ చేయడం చూసి ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారనమాట. మోటివేట్ అవుతూ ఉంటారు. దోగ్జా ఒక్క సెంటెన్స్‌నైతే గుర్తుపెట్టుకుంటాడనమాట. అదేంటంటే ఇక్కడున్న చాలా మంది ఒకటైతే బిలీవ్ చేస్తారు. అదేంటంటే పవర్‌నైతే బిలీవ్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో, ఇప్పుడు దోగ్జా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఈ సినారియోలో ఒక ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి వస్తూ ఉంటుందనమాట. అంటే చాలా మంది దోగ్జాని చూసి ఇలా మోటివేట్ అయ్యుంటారు అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇంగ దోగ్జా అంటాడు, "నువ్వు చెప్పిన విధంగానే నేను రెవల్యూషనరీని కాదు. కానీ ఇది మాత్రం ఒక రెవల్యూషనే" అని చెప్తూ ఉంటే, ఆ వ్యక్తి ఏమో డ్యూక్ అసలలాంటిదొకటి లేదు అన్న విధంగా అంటూ ఉంటే, దోగ్జా ఏమో ఎందుకని ఆలోచిస్తున్నావు? ఏంటి ఇంతకుముందు నువ్వు ఒక రెవల్యూషనరీ అని అలా ఆలోచిస్తున్నావా? అన్నట్లు అంటాడు. అంటే ఈ విషయం ఎవరికీ తెలీదు కదా! తినకెలా తెలిసిందన్నట్టు అనుకుంటూ ఉంటాడు డ్యూకొచ్చేసి. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, ఒక ఎండ్‌లెస్ సైకిల్ పవర్ ఉంటుంది గదా! అది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట ఈ రివల్యూషన్. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? అసలు ఒక రెవల్యూషనరీకి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది? అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటాడు గదా! దానికి ఆన్సర్ ఏంటంటే,
ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయినంత మాత్రాన ఇంగ ప్రతి ఒక్కరు ఫెయిల్ అయితారని కాదు అని చెప్పేసి ఆ డ్యూక్‌తో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఏ సినారియో కూడా మీనింగ్‌లెస్‌గా ఉండదు అని దోక్జా చెప్తూ ఉంటాడనమాట. అంటే ఒకప్పుడు ఈ డ్యూక్ కూడా ఇలా రెవల్యూషనరీ లాగా ఉండేవాడు. కానీ తను ఫెయిల్ అయ్యాడు అని ఇప్పుడు దోక్జా చెప్తూ ఉంటాడు. నువ్వు ఫెయిల్ అయినంత మాత్రం అందరూ ఫెయిల్ ఎందుకు అవుతారు అన్న విధంగా. ఇంకా దోక్జాని ఇంక గట్టిగా కొట్టేస్తాడనమాట ఆ డ్యూక్ వచ్చేసి. దోక్జా ఎక్కడికో ఎళ్లి పడిపోతాడు. ఆ డ్యూక్ ఏమంటాడు, "నీ స్టోరీ చాలా టెంప్టింగ్‌గా ఉంది. నేను ఖచ్చితంగా నిన్ను తినేస్తాను" అన్నట్లు అంటూ ఉంటాడు. దోక్జా ఇంగ ఆలోచిస్తూ ఉంటాడు. లాస్ట్‌కి యూజిన్ హ్యూక్ తన 111th టర్న్‌లో ఏం చేసుంటాడంటే ఒక వర్స్ట్ చాయిస్ తీసుకొనింటాడు. అదేంటంటే రెవల్యూషనరీ ఎవరో ముందరికి రాకపోతే తను ఏం చేయగలడు? ఆ రియల్ రెవల్యూషనరీ తన ముందరికి రాకపోతే అక్కడుండే వాళ్ళందరిని చంపేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరిని చంపేస్తే మధ్యలో ఎవరో ఒక రెవల్యూషనరీ ఉంటారు. వాళ్ళు కూడా చనిపోతారు గదా! అన్నట్లు అనుకోని అక్కడుండే వాళ్ళందరిని చంపేస్తాడనమాట. సో, ఇంకా నేను గూడా అలానే చేసుంటే బాగుండేదేమో! ఒరిజినల్ నోవెల్ ప్రకారం చేసుంటే ఇప్పుడు నేను ఇలా పరిస్థితిలో ఉండేవాడిని కాదేమో అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. కానీ దోక్జా అలా చేయాలనుకోడు. దోక్జా అసలు ఇలా చేయకపోయినా గూడా మనం గెలవచ్చు అనేది ఒకటి చూపిచ్చాలనుకుంటాడు. అందుకని దోక్జా ఇలా చేయడనమాట. దోక్జా వచ్చేసి అక్కడ ఉండే వాళ్ళందరిని కాపాడాలి అని డిసైడ్ అవుతాడు. రెవల్యూషనరీ అని చెప్పేసి అతనేమో అంతా వెతుకుతూ ఉంటాడు డ్యూక్ వచ్చేసి. ఇంక దోక్జాని ఎలెన్ వచ్చేసి కాపాడుతుందనమాట లాస్ట్ మినిట్‌లో. ఇంకా దోక్జా వచ్చేసి "అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ" అన్నట్లు అంటే ఎలెన్ ఏమో "చాలు నువ్వు చేసింది చాలు" అనేసి అంటూ ఉంటుందనమాట. దోక్జా ఆలోచిస్తాడు. అసలేంటి తనేమన్నా రెవల్యూషనరీనా అన్నట్లు ఒక్క క్షణం ఆలోచించి తనని ఆపుతాడనమాట. అప్పుడు చూస్తారు. ఇంకా అక్కడ చాలా మంది నేను రెవల్యూషనరీ అంటూ ఉంటారు. దోక్జా ఆశ్చర్యపోతాడు ఏం జరుగుతుందని. అక్కడ సమ్మన్ హాస్ మేడ్ రెవల్యూషనరీ డిక్లరేషన్. అంటే స్టార్టింగ్‌లో దోక్జా ఎలా అయితే నేను రెవల్యూషనరీ అని ఫేక్‌గా చెప్పాడో, ఇక్కడ అందరూ అలా చెప్తూ ఉంటారనమాట ఒకరి తర్వాత ఒకరా. ఇంక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళందరూ కొట్లాడుతూ ఉంటారనమాట. నేను రెవల్యూషనరీ అని చెప్పేసి. ఇంక ఇదంతా చూస్తూ దోక్జా ఆలోచిస్తాడనమాట. ఇది ఎలాంటి సైట్ అంటే అసలు వేస్ ఆఫ్ సర్వైవల్ ఉంది గదా! దాంట్లో యూజిన్ హ్యూక్ బతికినంత కాలం ఎప్పుడే గాని ఏ టర్న్‌లో గాని ఇలాంటిదొకటి జరగలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. హా! యూజిన్ హ్యూక్ ఇక్కడ ఉండింటే ఎంత బాగుండిండో తనకి ఇలాంటిదొకటి చూపిచ్చిండు. అంటే ఆ 111 టర్న్‌లో ఉండే యూజిన్ హ్యూక్‌కి ఇదంతా చూసుంటే తను అసలు ఇలాంటి డెసిషన్ తీసుకునేవాడు కాదేమో! తను మారేవాడేమో! అసలు తను డిఫరెంట్ చాయిస్ తీసుకునేవాడేమో అన్నట్టు దోక్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే నేను రెవల్యూషనరీ యూజిన్ హ్యూక్‌ని అంటూ ఉంటారనమాట వాళ్ళు. ఇంగ అలా అందరూ రెవల్యూషనరీని పక్కన పెట్టి నేను యూజిన్ హ్యూక్ అంటూ ఉంటారనమాట. అసలేంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే అప్పుడు సమ్‌వన్ హాస్ మేడ్ ఏ యూజిన్ హ్యూక్ డిక్లరేషన్ అని వస్తుందనమాట. ఇంక అసలు వీళ్ళు అన్నట్టు దొంగి చూస్తూ ఉంటారు. ఇంకొక వైపు యూజిన్ హ్యూక్ అయితే ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయనమాట. అసలు ఇక్కడ స్టార్ స్ట్రీమ్‌లో ఈ సిస్టమ్‌లో ఇలాంటి కేఎస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి వస్తూ ఉంటాయి. అప్పుడు యూజిన్ హ్యూక్‌ని చూస్తూ ఉంటాం. యూజిన్ హ్యూక్ ఒక గేట్ దగ్గరకైతే వచ్చేసుంటాడనమాట. ఏంటి అయితే మొత్తానికి కిమ్ దోక్జా దీని లోపల ఉన్నాడా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఏంటంటే ఇప్పుడు యూజిన్ హ్యూక్ ఎంటర్ అయింది గిలోబాడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లోకనమాట. దోక్జా ఉండే సిస్విట్ కాంప్లెక్స్‌లో కాదనమాట. సో, ఇంగ యూజిన్ హ్యూక్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత గమనిస్తూ ఉంటాడు. అక్కడికి న్యూ మెయిన్ సినారియోలోకి ఎంటర్ అయ్యావని చెప్పేసి వస్తుందనమాట. ఇంక అక్కడంతా చుట్టుపక్కల గమనిస్తే చాలా క్వైట్‌గా ఉంది నేను అనుకున్న దానికంటే. అంతే కాకోకుండా అసలు ఇలాంటి చోట్ల ఇంత పెద్ద ఉంటుంది గదా! దీంట్లో నేను కిమ్ దోక్జాని ఇక్కడ ఉంటాడని ఎలా వెతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే యూరియల్ అంటుంది. "నువ్వు ఇక్కడున్న వాళ్ళని ఎవరినే కానీ చంపడానికి వీల్లేదు" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు యూజిన్ హ్యూక్ ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి అక్కడున్న వ్యక్తితో నేను మాట్లాడి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిదేమో. చూస్తే తను మంచి క్యారెక్టర్ లాగున్నాడు అని చెప్పేసి తన దగ్గరికెళ్తాడనమాట. అక్కడికెళ్ళిన తర్వాత అడుగుతాడనమాట. "నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేశావంటే నేను నీ ప్రాణాలను వదిలేస్తాను" అని చెప్తాడు. తను సౌండ్ వేవ్ డిస్ట్రక్షన్‌ని యాక్టివేట్ చేస్తాడనమాట. అది యాక్టివేట్ చేస్తే తను లోపల ఎంత సౌండ్ చేసినా బయటికి వినపడదనమాట. సో, అలాంటిది యాక్టివేట్ చేసి ఆ వ్యక్తినైతే ఫస్ట్ కొడతాడనమాట అడక్కోకుండా. ఎలా పడితే అలా కొట్టేస్తాడు. సరే నన్ను అడుగు అడుగు అంటే అప్పుడు ఇంగ అడుగుతాడనమాట. ఎక్కడ ఉన్నాడు కిమ్ దోక్జా అనబోయి ఆపేసి లేదు లేదు. కిమ్ దోక్జా నాకు తెలిసినంత వరకు తన పేరైతే యూజ్ చేయడు అని చెప్పేసి అసలు యూజిన్ హ్యూక్ ఎక్కడున్నాడు అని అడుగుతాడనమాట. ఇటు సైడ్ మళ్ళీ కిమ్ దోక్జా సైడ్ చూస్తే అక్కడ అందరూ నేను యూజిన్ హ్యూక్, నేను రియల్ యూజిన్ హ్యూక్ అని చెప్తూ ఉంటాడనమాట. సో, మొత్తానికలా తమని తామే యూజిన్ హ్యూక్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తూ ఉంటారనమాట ఒకటేమైనా అక్కడ అందరూ. అదంతా చూసి దోక్జా ఏమనుకుంటాడు ఇలాంటి సిట్యుయేషన్‌లో యూజిన్ హ్యూక్ కానీ ఉండింటే బాగుండిండే అనుకుంటూ ఉంటాడనమాట. మొత్తానికి 73rd డెమాన్ రియల్‌లో మొత్తం అసలు యూజిన్ హ్యూక్ పేరు మారుమోగిపోతూ ఉంటుందనమాట. అప్పుడే దోక్జా ఆలోచిస్తూ ఉంటాడు. స్టార్ స్ట్రీమ్ వచ్చేసి ఒక రియలమ్ ఆఫ్ ఫ్యాబుల్స్ అనమాట. అక్కడ చాలా మంది ఉంటారు. ఈ పేరు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, తనకి చాలా మంచి ఫ్యాబుల్ వచ్చింటుంది అని అనుకుంటాడు. ఎందుకంటే ఇంతమంది తన పేరు చెప్తున్నారంటే ఖచ్చితంగా తనకు ఒక మంచి ఫ్యాబుల్ అయితే వచ్చింటుంది. చాలా మంచిది అయ్యుంటుంది కదా తనకి. అసలు యూజిన్ హ్యూక్ ఎక్కడున్నావో గానీ నీకోసమే ఇది నేను చేశాను అన్న విధంగా దోక్జా అంటాడు. అప్పుడే
కిమ్ దోగ్జాకి నీ ఫేమ్ ఇంక్రీజ్ అయింది అని వస్తుంది. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి నా ఫేమా అంటే 73rd డెమాన్ రియలంలో వచ్చేసి కిమ్ దోగ్జా పేరు చాలా ఇంక్రీజ్ అయిపోతుందంట ఫేమ్ వచ్చేసి. ఏంటి అసలు ఏం జరుగుతుంది, నా పేరు అసలు నేను నా పేరు ఇంతవరకు ఎక్కడే కానీ రివీల్ కూడా చేయలేదు కదా, ఎందుకు అది అలా అవుతుందని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, అక్కడ వాళ్ళు చెప్పకపోయినా అది యూజన్ క్యూక్ చేస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కిమ్ దోగ్జా యూజన్ క్యూక్ పేరు యూజ్ చేసుకుంటున్నాడు, యూజన్ క్యూక్ కిమ్ దోగ్జా పేరు యూజ్ చేసుకుంటున్నాడు అంతే. ఇక లోపల డ్యూక్ ఏమో అలానే అందరిని చంపడానికి వస్తూనే ఉంటాడు అనమాట. అలా సిటిజన్స్ పైకి అటాక్, సిటిజన్స్ కూడా కొంచెం ధైర్యం వచ్చేసి తన పైకి అటాక్ చేస్తూ ఉంటారు కానీ తన ఏం చేయలేకపోతారు అనమాట, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ కదా. ఇంకా లాస్ట్ ఎగ్జిక్యూషనర్ కనిపిస్తాడనమాట. తనని ఇంకా యంగ్ వచ్చేసి తన దగ్గరకు వచ్చేసి తనని కూడా చంపేస్తాడు. మొత్తానికి లాస్ట్ ఎగ్జిక్యూషనర్ కూడా చనిపోయి ఉంటాడు అనమాట. మొత్తానికి స్విట్స్ ఉంటుంది కదా, దాంట్లో డ్యూక్ అనేవాడు డిక్టేటర్ కదా, మొత్తానికి ఆ ఎఫెక్ట్ అనేది తనకి పోయి ఉంటుంది అనమాట డ్యూక్ అనేది. సో ఇంకా అది చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి మొత్తాలకి ఎగ్జిక్యూషనర్స్ అందరూ చనిపోయారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇంకా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఈ డిక్టేటర్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. సో ఫైనల్ గా ఇది వచ్చిందా అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నైట్ ఆఫ్ రెవల్యూషన్ అనేది 1 గంట వరకు ఉంటుందంట, అది ఇప్పుడు స్టార్ట్ అయిందంట అని చెప్పేసి వస్తే ఇంకా అందరూ ఇంకా ఒకటేమైనా ఇంకా తనని చంపేద్దామని డ్యూక్ వైపుకి వెళ్తూ ఉంటారనమాట. నైట్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఏంటంటే ఇది ఒక టైము, ఆ గంట లోపల వాళ్ళకి ఒక రైట్ అనేది వస్తుందన్నమాట సివిలియన్స్ అందరికి. ఏం రైట్ అంటే ఇక్కడ ఉన్న డిక్టేటర్ ని ఎగ్జిక్యూట్ అంటే వాళ్ళ చేతులతో వాళ్ళే చంపే ఒక అధికారం అనేది వీళ్ళకి వస్తుందన్నమాట. సో అలాంటి అధికారాన్ని ఇప్పుడు వీళ్ళకి వచ్చింటుంది కాబట్టి అందరూ ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ డ్యూక్ ఏమో ఆ ఫ్యాక్టరీలో నుంచి బయటికి రాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతారు అనమాట. నార్మల్ గా ఏంటంటే డ్యూక్ వచ్చేసి ఈ నైట్ ఆఫ్ రెవల్యూషన్ లో చాలా వల్నరబుల్ గా ఉంటాడు. అంటే ఏం జరుగుతుందంటే ఈ రెవల్యూషనరీ సినారియోలో డ్యూక్ కి ఒక కండిషన్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే ఎగ్జిక్యూషనర్స్ అందరు చనిపోయి నైట్ ఆఫ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందనుకో, ఆ డ్యూక్ అనేవాడు ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి రావాలన్నమాట. కానీ ఇతను రాడు, ఇతను ఆ ఫ్యాక్టరీలోనే ఉంటాడనమాట. ఇంకా అతన్ని అందరినీ ఇట్లా చంపుతూ ఉంటే ఆ అనిమల్ కాన్స్ట్రేషన్స్ వచ్చేసి నవ్వుతూ ఉంటాయి అనమాట. అంటే తనకి ఆ బ్లడ్ పాత్ అంతా చూసి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జి వచ్చేసి అలైన్ అయిపోయిందా అంటాడు. అలైన్ వచ్చేసి తన బాడీని రిపేర్ చేస్తూ ఉంటుంది కదా, టెంపరీగా ఫిక్స్ అయితే చేశాను కానీ ఇప్పుడు నువ్వు ఫైట్ చేయకూడదు అన్న విధంగా చెప్తూ ఉంటే దోగ్జి ఏమో ఒకటి చెప్తాడనమాట, నేను ఒక చిన్న థింగ్ చేయాల్సి ఉంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ డ్యూక్ ఏమో కోపంగా అడుగుతూ ఉంటాడు అనమాట, అసలు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ దాక్కున్నావు, అసలు రెవల్యూషనరీ ఎక్కడున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే కిమ్ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు డ్యూక్ వచ్చేసి ఫ్యాక్టరీని యూజ్ చేయొద్దు అని ఉన్నా కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే తను ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ని వాడుతున్నాడు కదా, సో అలా వాడి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఉన్న సిటిజన్స్ ని చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను కూడా అదే చేయొచ్చు కదా మళ్ళీ అన్నట్లుగా దోగ్జా ఆలోచిస్తాడు అనమాట. అప్పుడే దోగ్జా బియ్యూని పిలుస్తాడనమాట. బియ్యూని పిలిచి ఈ ఛానల్ ప్రస్తుతానికి ఇక్కడ మాత్రమే ఉంటుంది కదా, దాన్ని ఛానల్ ని ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయమని చెప్తాడనమాట. బ్యాండ్ విడ్త్ అంటే ఛానల్ ఇంకా కొంచెం అండర్ వరల్డ్ మొత్తానికి వ్యాపించేలాగా చూడని చెప్తాడనమాట. నువ్వు అలా చేయగలవా అంటే ఇంకా అలా చేస్తుందనమాట. ఇంతకు ముందు ఒకసారి దోగ్జా అండర్ వరల్డ్ వెళ్ళింటాడు కదా సెకండ్ టైమ్. సో అలా సెకండ్ టైం వెళ్ళినప్పుడు దోగ్జా ఏం చేసింటాడు, ఆ జైంట్ సోల్జర్ ఉంటాడు కదా, దాన్ని క్రియేట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని వచ్చేసి వాళ్ళకి ఇస్తాడనమాట ఇన్ఫర్మేషన్. దానికి ట్యాంక్స్ చెప్తారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. సో దోగ్జా ఏం చెప్తాడు, ఒకవేళ మీకు నాకు ట్యాంక్స్ చెప్పాలనే ఉంటే మీరు ఈ మిషన్ ని క్రియేట్ చేసిన వాళ్ళ పేర్లు అనేది రాస్తారు కదా లిస్ట్, ఆ లిస్టులో నా పేరు కూడా యాడ్ చెయ్యి అని చెప్పింటాడు అనమాట. అంతేకాకుండా దోగ్జా చేసి ఎలా చేయాలి అదంతా ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చింటాడు గెయిన్ సోల్జర్ ని తయారు చేయాల్సినవి. సో అలాంటి గ్రేట్ వెపన్ ఉంది కదా, అలాంటి దాన్ని సమాన్ చేయాలంటే ఒక గ్రేట్ ప్లాజిబిలిటీ బ్లాక్ లాష్ అయితే అనుభవించాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి సమానింగ్ చేయగలిగినప్పుడు, ఆ ప్లాజిబిలిటీని కూడా రెస్ట్రిక్ట్ చేయగలిగినప్పుడు, అలాంటి సిచ్యువేషన్ ఒక గిగాంటో మ్యాగ్జియా అంటారు అనమాట. అదేంటంటే ఒక కాన్స్టిట్యూషన్స్ మధ్యలో ఒక పెద్ద వార్ లాంటిది అనమాట. అదంతా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ అని దోగ్జా పిలుస్తాడు అనమాట. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ దోగ్జా చూస్తూ ఉంటాడు, నాకు హెల్ప్ చెయ్యి, నేను ఈ సినారియోని మార్చాలనుకుంటున్నాను. సో ఇక్కడ అసలు చాలా కాలం ముందే అసలు ఫెయిర్నెస్ అంటే మంచి అనేది ఒకటి లేకుండా పోయింది, అసలు నిజాయితీ ఇలాంటిది ఏది లేకుండా పోయింది. సో నువ్వు కూడా ఆలోచించు, దీన్ని మార్చాలి కదా అన్న విధంగా దోగ్జా అంటుంటే ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ బ్యాండ్ కొంచెం లేజీగా కనిపిస్తాడు అనమాట. ఇంకా అప్పుడే తను ఏమంటాడంటే చాలా అన్నాయిగా ఫీల్ అవుతున్నట్టు చూపిస్తాడు. అప్పుడే దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి మేమిద్దరం కొంచెం క్లోజ్ అయ్యామనుకున్నానే, తను ఎందుకు నాకు హెల్ప్ చేయడం లేదు అన్నట్టు దోగ్జా ఆలోచించి దోగ్జా ఏం చెప్తాడంటే, అవును ఇంతకుముందు నువ్వు ఈ మధ్యలోనే కొంచెం ఒక స్ట్రేంజ్ మెసేజ్ అయితే వచ్చింది కదా నీకు అని చెప్తే, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ అడుగుతాడనమాట. అప్పుడు దోగ్జా ఏం చెప్తాడంటే, నాకు కరెక్ట్గా డీటెయిల్స్ ఏం తెలియదు కానీ ఏదో నీ హెయిర్ లాస్ గురించి ఏదో ఒక మెసేజ్ వచ్చింది కదా అని దోగ్జా అంటాడు. అది విన్న తర్వాత
అవును. కరెక్టే. నేను ఆ మెసేజ్ గురించే మాట్లాడుతున్నాను. ఆ మెసేజ్ పంపించింది ఎవరంటే, ఈ యానిమల్ కాన్స్టలేషన్స్ అని జెప్పేసి వాళ్ళ వైపు చూపిస్తే, కాన్స్టలేషన్ ప్రిజన్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ వచ్చేసి చాలా కోప్పడతాడనమాట. సో, మొత్తానికి అది పంపించింది జంగ్‌హోయంగ్ అని జంగ్‌హోయంగ్‌కి తెలుసు, దోగ్జాకి తెలుసు కానీ, ఈ కాన్స్టలేషన్‌కి తెలీదు గదా! అందుకని దోగ్జా వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే, ఎలాగోలా తిన హెల్ప్ తీసుకోవాలని జెప్పేసి. సో, గైస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ ఇలా దోగ్జాకి హెల్ప్ చేస్తాడా? లేదంటే ఆ కాన్స్టిట్యూషన్స్‌ని ఏమన్నా చేస్తే వాళ్ళ ప్లాజిబిలిటీ పాయింట్స్ యూజ్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీ అనేది ధ్వంసం అయిపోతుంది గదా! సో, అలా ఏమన్నా జరుగుతుందా? అంటే అప్పుడు యూజిన్ హ్యూక్ కిందోగ్జాని వెతుక్కుంటూ వచ్చాడు గదా! మొత్తానికి దోగ్జాని కలవగలడా లేదా? దోగ్జాని కలిసే లోపల దోగ్జా ఇక్కడ కంప్లీట్ చేసి వేరే చోటికి ఏమన్నా ఎళ్ళిపోతాడా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.